రాకున్నా తాను సీఎం జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానినని ఆయన ఆదేశాలే తనకు శిరోధార్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా తన వంతు కృషి నిరంతరం ఉంటుందన్న జరదొడ్డి సుధాకర్తో మా సీనియర్ కరస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 3వ విడత జాబితాలో కర్నూలు జిల్లాలోని 3 సెగ్మెంట్లను అభ్యర్థులను మార్చే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఆలూరు మరియు కోడుమూరు మరియు కర్నూలు పార్లమెంట్ స్థానాలు చేసింది. ఇందులో భాగంగా కోడుమూరు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రస్తుతం ఉన్న జరదొడ్డి సుధాకర్ను మార్చి ఆదిమూలపు సతీష్ గారికి ఇచ్చారు. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం అడిగి మార్చడానికి గల కారణాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మీ సీటు మార్చి ఆదిమూలపు సతీష్ గారికి ఇవ్వడానికి కారణం ఏంటి? మనం అందరం కూడా ఎగ్జామ్ బాగా రాసినాం అనుకుంటాం, కానీ కొంతమంది ఫెయిల్ అవుతుంటారు, కొంతమంది పాస్ అవుతుంటారు, కొంతమంది డిస్టింక్షన్లో వస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా నేను కొంచెం ఏదో పాస్ మార్కులు వచ్చింటాయి. అట్లా కాదు, ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మంచి మార్కులు రావాల్సిందే, మంచిగా పాస్ కావాల్సిందే అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు మాకు 3 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు నేను పనిచేయలేకపోయి ఉండొచ్చు. కాబట్టి అది ఖచ్చితంగా మనం ఆ సమస్యని ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిందే. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనలో ఉండే లోపాలని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఫ్యూచర్లో సక్సెస్ అవుతాం. దాంట్లో ఎలాంటి సందేహమే లేదు. ముఖ్యమంత్రి సూచించిన అంశాల్లో ఏ విషయాల్లో మీరు ఫెయిల్యూర్ అయినారు అనుకుంటున్నారు? అది మనం కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు నా ఆలోచనలో నేను ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన అనుకుంటుంటాను. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా కొత్త కార్యక్రమాలు కూడా డైలీ వాళ్ళు ఎమ్మెల్యే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను. అది దాదాపు 1 సంవత్సరం నడిపాము. తర్వాత గ్రామాల్లో తిరగాలని మన ఊరు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో ఉండే సమస్యలు తెలుసుకున్నాము. ఆ గ్రామ సమస్యలు తెలుసుకుని గ్రామ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాము. అదేవిధంగా గడప గడప మన ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఈ మా జగనన్న మా భవిష్యత్తు అనే మా నమ్మకమే నువ్వే జగనన్న అనే ఒక కార్యక్రమం కాబట్టి, ఏపీ నీడ్స్ జగనన్న కావచ్చు, జగనన్న సురక్ష కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, ఇలాంటివి జెండా ఆవిష్కరణలు కావచ్చు, అన్నీ చాలా మటుకు ప్రతి ఒక్క కార్యక్రమంలో అంటే గవర్నమెంట్ చేసినప్పటికీ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందండి? అంటే అది ఖచ్చితంగా మనం అది చెప్పాను కదండి. ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని మనకు తెలియని కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన తెలియని డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ ఖచ్చితంగా జగనన్న ఆ డిఫెక్ట్స్ ఖచ్చితంగా మనలో గుర్తించి ఆ డిఫెక్ట్ నువ్వు ఈ డిఫెక్ట్ చేసావు కాబట్టి ఆ రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు అది ఉంటుందని చెప్పి జగనన్న చెప్పడం, ఖచ్చితంగా దాన్ని స్వాగతించడం జరిగింది. ప్రధానంగా మీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మీకు కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి ఆధిపత్యం సాగుతూనే ఉంది. దీని ప్రభావం ఏమన్నా మీ సీటు మార్చేదానికి కారణం? ఆధిపత్యం పోరు అనేది కాదన్నా, అది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఎగ్జిస్టెన్స్ అనేది చాలామందికి అవసరం. అది ఎవరైనా సరే, నీకైనా సరే నాకైనా సరే, రాజకీయంగా ఎవరైనా రాజకీయంగా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం మనస్పర్ధలు, చిన్న మనస్పర్ధలు వస్తాయి. అంత మాత్రం దాన్ని తీసుకొని జగనన్న అది చేసేది కరెక్ట్ కాదు, తప్పది. మామూలు చిన్న కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య కూడా చిన్న విభేదాలు ఉంటాయి. దాన్ని పట్టుకొని మీరు నా కొడుకు కాదంటారా, అట్లా కాదు కదా, అది తప్పది. ఖచ్చితంగా ఏదైనా సరే జగనన్న దృష్టిలో ఖచ్చితంగా మనం చిన్న ఫెయిల్యూర్ అయినాం. ఆ ఫెయిల్యూర్ని మనం స్వాగతించాల్సిందే. ఎవరైనా సరే, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా సరే, మా జగనన్నకేమి ఒకరి మీద ప్రేమ ఒకరి మీద కోపం ఉంటుంది. అందులో ఒకటే, గెలిచే వాళ్ళు కావాలా, నెక్స్ట్ మన ప్రభుత్వం రావాలా, 175 మనకు రావాలా అంటే ఏం చేయాలా? చిన్న లోపాలని ఖచ్చితంగా మనం సరిదిద్దుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు గెలిస్తే మనకి ఖచ్చితంగా 175 సీట్లు వస్తాయి. నెక్స్ట్ ప్రతిపక్షం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ విధంగా వెళ్ళిపోవాలనేది 3 సంవత్సరాల నుంచి అందరిని కూర్చోబెట్టి కూడా చెప్పిన ధైర్యమైన నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా చేశారు, మంచి పేరు ఉంది అందులో. కానీ ప్రధానంగా ప్రతి గ్రామంలో కూడా ప్రజలంతా రోడ్లు బాగలేవు, డ్రైనేజీలు బాగలేవు అని ఏకరువు పెట్టారు. కొన్ని గ్రామాల్లో ఎదురు కూడా తిరిగారు. ఈ విషయమే మీ సీటు మార్చడానికి ప్రభావితమైందంటారా? లేదు, అది అంటే ఇప్పుడు మీరు చూశారు, అది రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ బాగాలేవు అనేది ఇప్పుడు ఏదో ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చినది కాదు కదా. ఎప్పటి నుంచో ఆ సమస్యలు ఎప్పటి నుంచో ఉంటాయి, ఎగ్జిస్టెన్స్ ఖచ్చితంగా ఉంటాయి. మేమేందంటే ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు పాపం ప్రజాక్షేత్రంలో ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకోలేదు. ఇంతవరకు దాదాపు 75 సంవత్సరాల నుంచి ఉండే సమస్యలు కూడా పట్టించుకోలేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ విధంగా గడపడ తిరిగినప్పుడు ప్రతి ఒక్క సచివాలయానికి 20 లక్షలు ఇచ్చి ఆ సచివాలయంకి కేటాయించి ఎంతో ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి ఒక్క గ్రామంలో ఎంతో డెవలప్ జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము ప్రతి ఒక్క గ్రామానికి తిరగబట్టి రోడ్లు బాగాలేని చోట మన కోడుమూరు నియోజకవర్గం 300 కోట్ల నిధులు తీసుకొచ్చాం. మీరు కావాల్సింటే అన్ని చోట్ల కూడా మీరు చూసుకోండి, ప్రతి ఒక్క గ్రామంలో రోడ్లు వేయగలుగుతున్నాం. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి రోడ్లు లేని గ్రామాలు కూడా మనం రోడ్లు వేసాం. మేము ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పాం కదా, ఈ రోడ్లు వేసాం, ఈ ఊరు నుంచి ఈ రోడ్లు వేసామని. దాదాపు 300 కోట్ల నిధులు తీసుకొచ్చాం, బ్రిడ్జిలు కట్టిస్తున్నాం, కలవట్లు చేస్తున్నాం, ఎక్కడ రోడ్లు లేకుండా రోడ్లు వేపిస్తున్నాం.
అసలు చరిత్ర లేని ఎప్పుడు కూడా పాదయాత్ర చేసినాడు చంద్రబాబు నాయుడు గూడూరు నుంచి కొత్తకోటకి, అది కూడా చేయలేకపోయినాడు, మేము చేశాం కదా. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా రోడ్లు వేసాం. అది కాదు, ఇంకా ఉంటాయి సమస్యలు లేవని ఎప్పుడు కూడా మనం చెప్పాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో డెవలపింగ్ స్టేట్, డెవలపింగ్ కంట్రీ అన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే పాత ఊరిని డెవలప్ చేయడం, కొత్త ఊరు వచ్చినప్పుడు ఆ కొత్త ఊరిలో సమస్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఆ విధంగా ఎవరు అడుగుతారు. ఇప్పుడు ఇంతవరకు ఎమ్మెల్యేలు అనే వాళ్ళే ఇంటి దగ్గర పోవడం కానీ, ఆ గ్రామంలో తిరగలేని వాళ్ళు ఇప్పుడు మనం ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ పాపం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం మనం స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా దాంట్లో నేను ఫెయిల్ ఉండొచ్చు. నిజాయితీగా నేను ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఏదైతే ప్రజలకు చెప్పానో నవరత్నాలు అవన్నీ నెరవేర్చుకున్నా కాబట్టి ఖచ్చితంగా మీ మీద చిన్న చిన్న అసమ్మతి ఉంటే మిమ్మల్ని పక్క పెట్టి మళ్ళీ నీకు ఏదో విధంగా మీకు అకామిడేట్ చేశానని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని మనం అది ఆ కాన్సెప్ట్ని తీసుకెళ్ళకపోయినారు కొంతమంది పార్టీ మారిన వాళ్ళు. కాబట్టి లిమిట్ జగనన్న రేపు రాబోయే రోజుల్లో 175కి 170 వస్తున్నాయి. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్స్ సహజమని, తన పనితీరులో కూడా కొన్నిపాటి ఫెయిల్యూర్లు ఉండే గమనించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆయన నిర్ణయమే నాకు శిరోధార్యమని, భవిష్యత్తులో ఖచ్చితంగా నాకు మంచి పోస్టులోనే అకామిడేట్ చేసే హామీ నాకు ఇచ్చారని చెప్పి ఈసారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన ఆదిమూలపు సతీష్ గెలుపుకే తన ఆహర్నిశలు కృషి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ చెప్తున్నారు. కెమెరా శేఖర్తో కృష్ణ, ఐ న్యూస్ కర్నూలు.